ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే కావేరి, నీకు నా మీదున్న కోపాన్ని తగ్గించుకోకు. నువ్వు తగ్గవని నాకు అర్థమైపోయింది. పదమ్మా. ఆగు అర్జున్, కూర్చో నాన్నా. నువ్వాగు. అమ్మా కావేరి, ఒకసారి నా మాట వినమ్మా. మా నట్టింట్లో నీకు జరిగిన అవమానం అర్జున్ వల్ల జరిగిన పొరపాటే కాని వాడు కావాలని చేసిన తప్పు కాదమ్మా. అర్థం చేసుకో. కావేరి, అర్జున్ ఇంతవరకు ఒకరి ముందు ఇంతలా తగ్గి బతిమలాడడం నేనింతవరకు చూడలేదు. మొదటిసారి నీకోసం తగ్గాడమ్మా. అర్థమైందా? నీకోసం తగ్గొచ్చాడు. అర్థం చేసుకోమ్మా నా కొడుకు మనసుని. ఈ విజయదశమికి మీ కుటుంబం మా కుటుంబంతో కలిసిపోవాలి. అదే, కలిసి పూజ చెయ్యాలని మిమ్మల్ని పిలవడానికొచ్చాం. కాదని మమ్మల్ని బాధ పెట్టకండమ్మా. అయినా అర్జున్ మిమ్మల్ని మా ఇంటికి పూజ అని ఆహ్వానిస్తుంది తన కోసం కాదమ్మా, ఈ అమ్మ కోసం, ఈ అమ్మ సంతోషం కోసం. మీకోసం అయితే నాకు రావాలనే అనిపిస్తుంది అత్తయ్య. అత్తయ్య? అమ్మా, అత్తయ్య అంటుంది ఏంటమ్మా? అలా ఏం అనలేదు నాన్నా. నీకలా అనిపించిందా? అనిపించడం కాదమ్మా, అత్తయ్యనే అంది. గిట్లనే అమ్మా. అమ్మ అంటే అత్తయ్య అని వినిపించినట్టు మనసులో మీ బాబేదో ఆలోచించుకుని అదే ఊహించుకుని ఏదేదో అనేసి ఆహ్వానిస్తాడు. ఇవన్నీ మాతోని కాదమ్మా. అమ్మయ్యా, మంచిగా సర్ది చెప్పింది. కావేరి ప్లీజ్, జరిగిపోయిందేదో జరిగిపోయిందని అంటున్నాను కదా. ఇప్పుడు అలాంటిది ఏమీ అక్కడ జరగదు. మిమ్మల్ని నేను కాదు కదా ఎవ్వరూ అవమానించేలా మాట్లాడరు, సరేనా? సరిపోదు. మరి ఇంకేం కావాలి? నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, గవన్నీ మీరు ఒప్పుకోవాలి. కండిషన్సే కదా, చెప్పండి కావేరి గారు. తప్పకుండా వాటి గురించి ఆలోచిస్తాం. ఆలోచిస్తారా? అదే ఆచరిస్తాము అంటున్నాను. మీరు కానివ్వండి. కండిషన్ నెంబర్ 1, నాకు రెస్పెక్ట్ కావాలి. అబ్బో, ఇస్తాం కావేరి గారు, తీసుకోండి. నా మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు. అసలు తమరి మాటకి కౌంటరే ఉండదు. మాటిస్తున్నాను. నేను చెప్పిందే అక్కడ జరగాలి. తప్పకుండా అదే జరుగుతుంది. కానీ ఇంకేంటి, కండిషన్స్ ఒప్పుకున్నాను కదా. ఇక్కడ ఒప్పుకున్నారు, అక్కడికొచ్చాక మాట తప్పితే? నేను మాట తప్పను కావేరి గారు, ప్రమాణం చేస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది కలగనివ్వను కావేరి గారు.
మీ ఇష్టాల్ని గౌరవిస్తాను. మిమ్మల్ని బాధ పెట్టేలాగా నేను ప్రవర్తించను, సరేనా? సరే, మీరు చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు కాబట్టి మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మేమంతా మీ ఇంటికి వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కావేరి గారు. ఒకసారి మీ కాబోయే ఆయన్ని కూడా పిలవండి. ఆయన కూడా ఓ మాట చెప్పాలి కదా. అయ్యో అర్జున్, ఏంటి వీడు? కావేరి గారు, ఆయన్ని పిలవండి. నాకు కాబోయే ఆయన్ని ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ? హలో, నా మనసులో. ఇలా మనసులోనో మైండ్లోనో ఉంటే కాదండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పాలి. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావ మెడికల్ క్యాంప్కి వెళ్ళాడు. దసరా తర్వాతనే వస్తాడు. క్యాంప్కి వెళ్ళాడా? సరే, ఫోన్ చేసి ఓ మాట చెప్తాను. అక్కడ ఫోన్లు పని చేయవు. మరెలా? మెసేజ్ చేస్తాను, చూసి అర్థం చేసుకుంటాడు. మా బావ మీరు చెప్పేది అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నారా? అదే మీ మధ్య అండర్స్టాండింగ్ సరిగా ఉంటే ఇంతవరకు వచ్చిండేదా? ఇది చేసిన పనికి ముక్కలుగా నరికినా తప్పలేదు. బావా, బావా, బాబు అర్జున్, గా విషయంలో నువ్వేమి ఇబ్బంది పడకు. మా శివతోని నేను మాట్లాడతలే. కావేరి గారు, మీ కాబోయే వారితో మీ అమ్మగారే మాట్లాడతాను అని నన్ను ఆగిపోమ్మంటున్నారు. మీకు అంగీకారమే కదా? లేకపోతే ఇందులో ఏదైనా అవమానం అనే యాంగిల్ ఉందా? అమ్మ చెప్పింది కదా, ఆ మాట నాకు వినిపించింది కదా. ఆహా. ఇప్పుడు గదే తమరు నొక్కి నొక్కి చెప్పాలనా? గి పొడిసినట్టు మాట్లాడుడే వద్దనేది. ఎందుకు నాన్న లాగుతావు? అది కాదమ్మా, నేను చెప్పాలి కదా. నువ్వు వెళ్ళి కారు దగ్గరుండు, వీళ్ళని నేను తీసుకొస్తాను. అది కాదమ్మా. వెళ్ళు నాన్న, వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నానుగా. అమ్మ నా కోడలా, నా కొడుకుతో ఇంతలా ఆడుకుంటావా? లేదంటే మాట వినేలా ఉన్నారా మీ పుత్రుడు? అత్తయ్య, అర్జున్ బాబు నా ముందు ఇంత తగ్గారు అంటే మీ మీద ఆయనకున్న ప్రేమ ఎంత ఎక్కువనో కదా. ఇంత గొప్ప కొడుకుని మీరు నా కోసం కనిచ్చారు. థ్యాంక్ యూ అత్తయ్య. కనిచ్చాను కదా, గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి మరి. అత్తయ్య, నేను మీ అబ్బాయితో సమయానుకూలంగా ఎలా పడితే అలా మాట్లాడతాను, మీరేం అనుకోకుర్రీ. నేను గిట్లా ఉంటేనే ఆ ఇంట్లోకెళ్ళి ఆ శూర్పణఖ శంకినీలని వెళ్ళగొట్టగలను అత్తయ్య. నువ్వేం చేస్తావో చెయ్యమ్మా. పూర్తి రైట్స్ నేను నీకిచ్చేశాను. థ్యాంక్స్ అత్తయ్య. ఎట్లయితే అయింది, ఇప్పటికీ ప్లాన్ బి సక్సెస్ అయింది. దీన్ని పూర్తిగా మనం టీం వర్క్ చేసి శుభంగా ముగించాలా. తప్పకుండానమ్మా. రుక్మిణమ్మా,
మనం బయలుదేరాలి. మీరు మీ లగేజ్ తీసుకుని రండి. మేము ముందే అంతా సిద్ధమయ్యే మీరొస్తారని చూస్తున్నాం బోనమ్మా.